అస్మద్గురుభ్యో నమః. భగవంతుని ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో ఒకరు పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు అతని యొక్క దివ్య నామ రూప గుణ లీలలని వ్యక్తమగునని పద్మపురాణం చెబుతుంది. భగవంతుని మనం మన సుప్రయత్నాలతో అవగాహన చేసుకోలేము. అతడు తన కృపచేతనే మనకు ప్రకటమగును. ఒకవేళ రాత్రి వేళలో మీరు సూర్యుని చూడదలిస్తే మీరు సూర్యోదయం వరకు వేచి ఉండాలి. మీరు పెద్ద టార్చ్ లైట్ తీసుకొని రండి, నేను సూర్యుని చూపిస్తాను అని చెప్పలేరు. ఆ సూర్యుడు తెల్లవారుజామున తనకు తాను ఉదయించగానే మనం అతడిని చూడవచ్చు. మన ఇంద్రియాలు అసంపూర్ణములొకట చేత మన స్వప్రయత్నాలతో భగవంతుని చూడలేము. కనుక మనం మన ఇంద్రియాలను పవిత్రీకరించుకోవాలి. భగవంతుడు ప్రీతితో మనకు ప్రకటమయ్యేంత వరకు వేచి చూడాలి. ఇదే మనము తెలుసుకోవాల్సిన విధానం. మనం భగవంతుని ఆదేశించలేము. మనం ప్రియమైన భగవంతుడా, నేను నిన్ను చూడదలుచుకున్నాను కనుక దయచేసి నా ముందుకు రమ్ము అని అనకూడదు. భగవంతుడు మన ఆజ్ఞలను పాటించే సేవకుడు కాదు. అతడు ప్రీతి చెందినప్పుడే మనం అతడిని దర్శించగలము. కనుక ఈ కృష్ణ చైతన్య విధానంతో అతడు ఆనందంగా మనకు ప్రకటమయ్యేలా ప్రీతిని చేకూర్చవలెను. ప్రజలు భగవంతుని చూచి ఉండకపోవటం చేత ఎవరైనా వచ్చి నేను భగవంతుని అని చెప్పగానే అంగీకరిస్తారు. సామాన్య జనులకు భగవంతుని గురించిన అవగాహన లేకపోవటం చేత ఏ మూర్ఖుడైన వచ్చి నేను భగవంతుడని చెప్పగానే వెంటనే వారు ఒప్పుకొనట ఉత్సాహం చూపుతారు. జనం ఒక అలవాటుగా నేను పరమసత్యాన్ని అన్వేషిస్తున్నాను అని చెబుతుంటారు. కానీ సత్యాన్ని పరిశోధించక ముందు అసలు సత్యమనగా ఏమిటో ఒకరు తెలుసుకోవాలి కదా. లేని పక్షంలో దేనినైనా ఎవరు ఎలా అన్వేషించగలరు? బంగారాన్ని కొనాలనుకున్నప్పుడు కనీసం అసలు బంగారం అంటే ఏమిటో, దాని తత్వం ఏమిటో తెలుసుకొని ఉండాలి. లేనిచో మనం దాని మోసానికి గురవుతాము. భగవంతుని లేక సత్యానికి సంబంధించిన అవగాహన లేకుండాట చేత భగవంతుడని చెప్పే అనేక మూర్ఖుల చేత మోసగింపబడుతుంటారు. మూర్ఖుల సమాజంలో ఒక మూర్ఖుడు మరొక మూర్ఖుడిని భగవంతుడని అంగీకరిస్తాడు. ఇదే మూర్ఖత్వానికి పరిణామం. కానీ నిజానికి వీటన్నింటితో భగవంతునికి సంబంధం ఉండదు. భగవంతుని చూచుటకు అవగాహన చేసుకున్నటకు అర్హత కావాలి. అట్టి అర్హతను పొందు మార్గమే కృష్ణ చైతన్య విధానం. సేవేన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురద్యదః అని భక్తి రసామృత సింధువులో చెప్పబడినది. భగవంతుని సేవలో నెలకొన్నప్పుడు భగవంతుని చూచుటకు అర్హులమవుతాం. లేనిచో అతడిని చూచుట సాధ్యపడదు. మనం గొప్ప శాస్త్రవేత్తలమైనను విద్యావేత్తలమైనను ఈ భౌతిక అర్హత లేని భగవంతుని చూచుటకు ఈ భౌతిక అర్హతలు ఏవి ఉపయోగపడవు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు కృష్ణ చైతన్యంలో శుద్ధ భక్తుని సాంగత్యాన్ని పొందుటకు అదృష్టాన్ని కలిగి ఉండాలి. మనకు భౌతిక విద్యార్హతలుగా ఎంతగా ఉన్నప్పటికీ ఎంఏలు పిహెచ్డీలు వంటివి ద్వారా ఉన్నను శ్రీకృష్ణుని మనము అవగాహన చేసుకోలేము. భగవద్గీత ఆధ్యాత్మిక దివ్యశాస్త్రం. దానిని అవగాహన చేసుకున్నటకు భిన్నమైన ఇంద్రియాలు అవసరం. మన ఇంద్రియాలు భౌతిక విద్యార్హతలతో కాకుండా సేవ ద్వారా పవిత్రీకరించబడాలి. పిహెచ్డీలు విజ్ఞానవేత్తలు ఎవరునూ శ్రీకృష్ణుని అవగాహన చేసుకోలేరు. కనుక శ్రీకృష్ణుడు ఈ భౌతిక జగత్తులో ప్రకటమగును. అతడు జన్మరహితుడు, అజోపి సన్నవ్యాత్మ. అతడు మనకు ప్రకటమయ్యేందుకు వచ్చును. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.